హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్న శారీస్ అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి స్కిన్ ఫ్రెండ్లీ ఉంది. బడ్జెట్ ప్రైస్లోనే చాలా అందమైన చీరలు వచ్చాయండి. ముంగా సిల్క్, బనారస్ సిల్క్ అలా ఉన్నాయి. చూసేద్దామా మరి. మన ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అండి. ఈ చీర అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. ఎందుకంటే క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ శారీ అన్నమాట. ముంగా సిల్క్ శారీ అండి. ఇదిగోండి శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. టాసిల్స్ కూడా చూసారా ఎంత అందంగా ఉన్నాయో. లైట్ క్రీమ్ కలర్ పైన పింక్, ఎల్లో, గ్రీన్ కాంబినేషన్లో గోల్డ్ జరీతో మధ్యలో అంతా కూడా వీవింగ్ బంచెస్ వచ్చాయండి. అలాగే బనారస్ బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ఉంది. దానిపైన ఇలా డిజైనర్ బోర్డర్ వచ్చిందండి. శారీ అంతా కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఏమీ అనిపించదు. ఒక 10% మాత్రమే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇదిగోండి చాలా చాలా బాగుంది చీర అయితే. శారీ అంతా కూడానండి మెరూన్ రెడ్ కలరు పైపింగ్ వేసి ఉంది బోర్డర్స్కి. బోత్ సైడ్స్ కూడా పైన వైపేమో కనిపించేంత వరకు, కింద వైపేమో కుచ్చిళ్ళు స్టార్ట్ అయ్యే వరకు కూడా పైపింగ్ చేసి ఉంది. చాలా బాగుందండి శారీ అయితే. ఇదిగోండి పైన బోర్డర్ ఇట్లా ఉంటుంది. నార్మల్గా ఇలా ఉందండి కనిపించేంత వరకు. లోపల వైపు ఇలా ఉంటుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ సేమ్ బుటీలు మాత్రం అంతే దగ్గరగా వచ్చాయండి. గ్రీన్, పింక్, ఎల్లో కాంబినేషన్లో ఉన్నాయి. అలాగే ఓన్లీ గోల్డ్ జరీతో కూడా ఉన్నాయి. చూసారా ఇదిగోండి ఎల్లో, గోల్డ్ జరీ విత్ ఎల్లో, ఇది ఓన్లీ గోల్డ్, మళ్ళీ గోల్డ్ విత్ గ్రీన్, ఇక్కడ ఓన్లీ గోల్డ్, మళ్ళీ గోల్డ్ విత్ పింక్ అలా ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్లో కూడా చూడండి ఇలా జరీ లైన్స్ ఇచ్చారు. ప్లెయిన్గా ఏం వదిలేదు. ఇదిగోండి బ్లౌజ్ మంచి రెడ్ కలర్ పైపింగ్ ఏదైతే ఇచ్చారో శారీకి అదే బ్లౌజ్ వచ్చిందండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ గోల్డ్ జరీ బుటీస్ ఉన్నాయండి. చాలా బాగుంది బ్లౌజ్. వేరే గ్రీన్, ఎల్లో అట్లాంటి శారీస్ కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి క్లోజ్గా చూస్తే ఈ బుటీ మధ్యలో మళ్ళీ థ్రెడ్ వీవింగ్ కూడా కనిపించినట్టుగా థ్రెడ్ వీవింగ్ బుటీస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది చీర. సేమ్ డిజైన్లో ఇది వచ్చేసి బ్లాక్ అండి. ఇప్పుడు మీరు క్రీమ్ కలర్ చూసారు కదా, అదే శారీ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. నేను శారీ నంబర్ చెప్పడం మర్చిపోయానండి. క్రీమ్ కలర్ది శారీ నెంబర్ 10, ఇది వచ్చేసి 11. ఒక్క నిమిషం ఇప్పుడు చూడండి. కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ కలర్ పైన కూడా సేమ్ వచ్చాయండి. ఎల్లో, గ్రీన్, పింక్ అదే కలర్స్తో. డిజైన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. ఇదిగోండి బ్లాక్ ఫ్యాన్స్ కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమీ తెలియకముందే ఎందుకో బ్లాక్ అంటే ఇష్టం. తర్వాత తెలుస్తున్న విషయం ఏంటంటే బ్లాక్ కట్టుకుంటే స్లిమ్గా కనిపిస్తారంట. ఇదిగోండి బ్లౌజ్ యాజ్ టీజ్గా క్రీమ్ కలర్ శారీకి ఏ బ్లౌజ్ వచ్చిందో ఈ శారీకి కూడా అదే బ్లౌజ్ వస్తుందండి. శారీ నెంబర్ 12 అండి. చెప్పాను కదా అన్ని పార్టీవేర్ శారీస్ అండి ఈ వీడియోలో అని. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మంచి గ్రీన్ కలర్ శారీ అండి. బనారస్ సిల్క్ అన్నమాట ఇది. లెహరియా ప్యాటర్న్లో గోల్డ్ జరీతో క్రాస్ లైన్స్. ఎలా అంటే ఫ్లోరలే ఇవి కూడా. లైన్స్ అంటే జస్ట్ గీతలు కూడా కాదు, అవి ఫ్లోరల్ అంటే ఒక పక్కన ఒక పువ్వులు చైన్ లాగా అన్నమాట. మళ్ళీ వాటి మధ్యలో ఇలా బుటీలు. ఇంత దగ్గరగా రావటం వల్ల శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉందండి. ఇదిగోండి పళ్ళు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తో ఉంటుంది. మస్టర్డ్ ఎల్లో కలర్ పళ్ళు, ఇలా గ్రీన్ అండ్ మస్టర్డ్ టాజిల్స్ కూడా ఇచ్చారండి. శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉందండి.
పెళ్ళిళ్ళ సీజను చక్కగా చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదిగో శారీ అంతా ఇంత గ్రాండ్గా ఉంది కాబట్టి ప్లెయిన్ ఎల్లో బ్లౌజ్కి ఇలా సీక్వెన్స్ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి. చాలా అంటే చాలా పార్టీ వేర్లో చాలా అందమైన చీర. ఇప్పుడు మీరు గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో చూసారు కదండి. ఇప్పుడు ఎల్లో విత్ గ్రీన్ అనమాట, ఆపోజిట్ కాంబినేషన్ కానీ సేమ్ శారీ అండి. హల్దీ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళ సీజన్లో హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా. పెళ్ళిళ్ళు అనే ముందులేండి, ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్స్కి హల్దీ చేస్తున్నారు. అలాగే ఇది ఓణీలు ఈ ఫంక్షన్స్ కూడా హల్దీ చేస్తున్నారు కాబట్టి చక్క హల్దీ ఫంక్షన్స్కి మంచి ఎల్లో అండ్ గ్రీన్ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే కలర్ కాంబినేషన్. గ్రీన్ కలర్ సీక్వెన్స్ వర్క్ పళ్ళు వచ్చిందండి. అలాగే టాజిల్స్ కూడా ఉన్నాయి. జనరల్గా ఎల్లో పైన జరీ కనిపించదు, కలిసిపోయినట్టు ఉంటుంది అనుకుంటాం కదా, కానీ చూడండి ఎంత అందంగా ఉందో ఈ శారీ. అలాగే బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూపిస్తానండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా బాగుందండి. హెవీగా అంటే వెయిట్ గురించి కాదండి, క్వాలిటీ బాగుంది. మరి ఉల్లిపొరలాగా అలా లేకుండా హెవీ ప్యూర్ సిల్క్ ఎలా ఉంటుందో అలా ఉంది. శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్. చాలా బాగుందండి కాంబినేషన్ అయితే. రెండు చీరలు కూడా దేనికి అదే అన్నట్టు. ఫస్ట్ చూసిన క్రీమ్ కలర్ బ్లాక్ అలాగే పోటీ పడుతున్నాయి. ఇప్పుడు గ్రీన్ అండ్ ఎల్లో కూడా అలాగే పోటీ పడుతున్నాయి. చాలా చాలా బాగున్నాయి. సిస్టర్స్ కానీ, వదిన ఆడపడుచులు కానీ, లేదంటే తోటి కోడళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే చక్కగా ఇద్దరిద్దరు ఇలా కొనుక్కొని కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ శారీ అయితే ఇన్స్టాగ్రామ్లో మాకు బెస్ట్ సెల్లర్ అండి. చాలా బాగా సేల్ అవుతుంది. స్కిన్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్లో స్కాలప్ బార్డర్తో వస్తుందండి. శారీ అయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఎవ్రీథింగ్ చాలా అందంగా ఉంటుంది. నేను క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఇవి మన హ్యాండ్ స్టాక్ కాదు, నిన్న కూడా చెప్పాను కదండి. మళ్ళీ వెళ్ళిపోతాయి. కావాల్సిన వాళ్ళు వెంటనే పర్చేజ్ చేయండి. ఎందుకంటే నేను డైరెక్ట్ ఫ్యాబ్రిక్ చూసి చెప్తున్నాను. ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందని అడిగితే నేను చూడలేదు కాబట్టి చెప్పలేకపోయేదాన్ని. ఇప్పుడు ఇవి చూస్తున్నాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఈ చీరలు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, చాలా బాగున్నాయి. కడ్డీ జార్జెట్ ఏమంటారు? కడ్డీ జార్జెట్. ఇది ఇక్కడ చూడండి సీక్వెన్స్ వర్క్తో పళ్ళు. అసలు ఈ స్కాలప్ చూడండి ఎంత అందంగా ఉందో. అలా శారీ అంతా వచ్చిందండి. అలాగే స్కిన్ కలర్ పైన జరీ బుటా చాలా దగ్గరగా, చాలా అంటే చాలా దగ్గరగా ఎంత రిచ్ లుక్ ఉందంటే శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి పెళ్ళిళ్ళకి కూడా కట్టుకెళ్ళిపోవచ్చండి మనం, అంత బాగుంది చీర అయితే. ఇక ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే ఇలా ఉంటుందండి. జార్జెట్ మీకు తెలుసు కదా, అందరికి ఐడియా ఉండే ఉంటుంది. చాలా అసలు నాకైతే బార్డర్ భలే నచ్చిందండి, చాలా బాగుంది. వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి. జనరల్గా కమర్షియల్గా వచ్చేవి ఏంటంటే అంత నీట్గా అనిపించవు, కానీ చాలా నీట్గా ఉంది వేసిన బార్డర్ కూడా. ఇంకా బ్లౌజ్ అయితే ఎంత నచ్చేసిందంటే అంత నచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు, అలాగే బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ని మనం వేరే శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎల్లోకి అట్లా, ఎందుకంటే ఇక్కడ ఎల్లో బుటీలు ఉన్నాయి. బ్లాక్ శారీకి చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. ఇంకా అసలు చెప్పనవసరం లేదు, చీర బ్లౌజ్ రెండు కూడా చాలా బాగున్నాయి. శారీ నెంబర్ 15 అండి. డార్క్ గాజు వన్నె బ్లూ అనమాట ఇది. ఇక డోలా సిల్క్ ఒకనొక టైం నుంచి ఇప్పటి వరకు
మార్కెట్ని ఏలేసాయంటే నిజం. కాకపోతే దానిలో తర్వాత క్వాలిటీలు చాలా తగ్గిపోయాయండి. కానీ డోలా సిల్క్లో ప్రీమియం క్వాలిటీ ఇది. మీకు ఈ పళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది, అది ఆ టైప్ డోలా సిల్క్ కాదు, ఇది ప్రీమియం అని అర్థమైపోతుంది. చాలా బాగుందండి. అలాగే పిచ్వాయ్ డిజైన్ వచ్చింది కింది వైపు అంతా. పైన వచ్చేసి కలంకారీ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్ ఉంది. మీరు క్లియర్గా చూస్తే శారీ అంతా కూడా జరీ బుటాలు ఉన్నాయి. మీకు ఇదంతా చూస్తుంటేనే ఇది ఆ డోలా సిల్క్ కాదు, ప్రీమియం క్వాలిటీ అని మీకు అర్థమైపోతుంది కదా. బోత్ సైడ్స్ కూడా దాదాపు 5 to 6 ఇంచెస్ ఇలా జరీ వీవింగ్ బార్డర్ వచ్చిందండి. వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి శారీ అయితే. ఇంకా మంచి రోజులు అంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇవన్నీ ఉండే రోజులు వచ్చినాయి అంటే ఎన్నో ఫంక్షన్స్ వస్తాయి. ఒక్కొక్క ఫంక్షన్కి ఎన్నో ఒకేషన్స్ ఉంటాయి. ఎన్ని చీరలు ఉన్నా మనకి ఫంక్షన్ ఉంది అంటే వెళ్ళి బీరో ముందు నుంచి ఉంటే ఏం కట్టుకోవాలో అర్థం కాదు, అసలు చీరలే లేనట్టు అనిపిస్తుంది. మరి ఆడవాళ్ళు సైకాలజీ ఎలా ఉంటుందేమో. అలాంటప్పుడు చూడండి, బడ్జెట్లో ఇలాంటి చీరలు చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. ప్రతిదీ 10,000 20,000 పెట్టి కొనాలనేం లేదండి. మన సెలెక్షన్ మంచిగా చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కూడా బ్లౌజ్ చక్కగా కుట్టించుకున్నారంటే ఎంతో అందంగా కనిపించవచ్చు. చూడండి, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్కి బోర్డర్ ఉంది, మధ్యలో అంతా కూడా శారీలో ఏ కలర్స్తో అయితే ప్రింట్ తీసుకున్నారో అదే కలర్స్తో ఇలా ఆల్మోస్ట్ కనిపించినట్టుగా సర్కిల్స్ లాంటి డిజైన్ అండి. చాలా బాగుంది. శారీ నెంబర్ 16 అండి. ఇది ఫ్యాన్సీ సిల్క్, కానీ చూడడానికి అయితే మనకి డిటో ప్యూర్ సిల్క్ లాగా ఉందండి. చాలా బాగుంది. ఇది శారీ అయితే బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఉందండి. బోర్డర్ వచ్చేసి ఇట్లా జరీ బోర్డర్ వచ్చింది. అయితే బోర్డర్ అంతా అవుట్లైన్, దీన్ని ఏమంటారు, కట్దానా వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉందండి. మధ్యలో కూడా అలాగే ఆల్టర్నేట్గా అట్లా 1 2 3 వదిలేసి ఒక దగ్గర అలా చేశారు. ఈ వర్క్ వల్ల శారీ చాలా రిచ్ లుక్ ఉందండి. ఇదిగోండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే. పళ్ళు బ్లాక్ అండ్ క్రీమ్కి ఈ బీడ్స్ ఇవన్నీ కూడా అండి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా, అవి డబల్ షేడ్ లాగా ఉన్నాయండి యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా. అందుకని చాలా అందంగా ఉంది మూమెంట్లో. ఇదే వర్క్ మనం చేయించుకోవాలంటే ఈ చీర కాస్ట్ కూడా వర్క్ ఎవరు చేయరు. చాలా బాగుంది. ఇదిగోండి, పైన వైపు బార్డర్ ఇలా ఉంది, కింది వైపు వచ్చేటప్పటికి ఒక 6 ఇంచెస్ అట్లా ఉంది బోర్డర్. చాలా చక్కగా చేశారు. ఈ శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ జార్జెట్ బ్లౌజ్ వచ్చిందండి. హ్యాండ్స్కి ఇలా ఉంటుంది, ఇంకొక హ్యాండ్ ఇటు సైడ్. శారీ నెంబర్ 17 అండి. అసలు నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎంత నచ్చిందంటే చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది సెమీ టస్సర్ అని చెప్పారు, కానీ అసలు ఇంచుమించు మన ప్యూర్ టస్సర్ లాగే ఉందండి. చాలా బాగుంది క్లాత్ అయితే. ఎంత క్లాస్ లుక్ ఉందంటే అంత క్లాస్ లుక్ ఉంది శారీ. ఇందులో బ్లౌజ్ శారీ కలర్ వచ్చింది, కానీ మనం ఈ కలర్లో, ఈ క్రీమ్ కలర్లో చికెన్ కర్రీ బ్లౌజ్ దొరికితే సేమ్ కలర్లో ఎంత బాగుంటుందోనండి. ఆ బ్లౌజ్ వేసుకుంటే శారీ ఇంక లుక్కే మారిపోతుంది. యాక్చువల్గా బ్లౌజ్ ఇది వచ్చింది, మొత్తం పళ్ళులో అంతా కట్ వర్క్ ఉందండి. అలాగే ఇక్కడ ఎంబ్రాయిడరీ మోటివ్స్ ఉన్నాయి, కింద బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ ఉందండి. ఇదిగోండి, పైన వైపు కూడా కనిపించినంత వరకు చూపిమ్మా. పైది మధ్యలో అయితే జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చిందండి డిజైన్. ఇది కలర్ వచ్చేసి కొంచెం మావు కలర్ అట్లా ఉంటుందండి. చాలా బాగుంది కలర్. చాలా అందమైన చీర, చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది. ఫాలింగ్ ఉంది మెటీరియల్ కూడా, చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ కూడా బాగుంది, దీన్ని వేరే శారీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే అనిపించింది ఏంటంటే
ఈ కలర్ చికెన్ కారీ బ్లౌజ్ అయితే చీర ఇంకా అందంగా ఉంటుంది అని. శారీ నెంబర్ 18 అండి. బ్లాక్ అండ్ క్రీమ్ పార్సీ వర్క్తో అనమాట. అలాగే శారీలో వచ్చేసి శారీలో ఇట్లా గ్రీన్ కూడా మిక్స్ అయినట్టు కనిపిస్తుందండి. షిబోరి అనమాట. మధ్యలో అంతా బోర్డర్ వచ్చేసి పార్సీ వర్క్ బోర్డరు. ఈ పార్సీ వర్క్ బోర్డర్ మనం చేయించుకోవాలంటే 4000 ఉందండి. శారీకి ఈ బోర్డర్ చేయాలంటే 4000 రూపీస్. క్రీమ్ కలర్తో చాలా బాగుంది. పళ్ళులో చూసారా ఫ్లవర్స్, ఇదిగోండి సేమ్ పార్సీ వర్క్తోనే రోజ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. శారీ అంతా లెహరియా ప్యాటర్న్లో షిబోరి లైన్స్ ఉన్నాయండి. ఇదిగోండి ఇది కూడా సెమీ టసరే కానీ ఫ్యాబ్రిక్ బాగుంది. దీనికి కూడా అంతేనండి. ఈ కలర్ చికెన్ కారీ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కటి కొనుక్కుంటే చికెన్ కారీ బ్లౌజు చాలా చీరలకు యూజ్ చేయొచ్చు. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయో మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.